హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈరోజు ఒక హ్యాండ్సమ్ బాయ్ అనమాట. ఒక బాబు స్కూటీ మీద కూర్చొని అంటే ఒక యాంగిల్లో పడుకున్నట్లుగా అనమాట. సైడ్కి పడుకున్నట్టు ఫోన్ చూస్తున్నట్లుగా డ్రాయింగ్ వేశాను ఫ్రెండ్స్. అలాగే వెనక వైపు బ్యాక్ సైడ్ ఏమో గోడ, అలాగే తలుపు అనమాట. అన్నీ వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. డ్రాయింగ్ ప్లస్ కలర్ పెయింటింగ్ 2 వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ప్రజెంట్ నేను అవుట్లుక్ వేస్తున్నాను ఫ్రెండ్స్. బాబు అనమాట, ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని ఇంకో కాలు ఏమో జాపుకున్నాడు ఫ్రెండ్స్. బండి మీద కూర్చున్నట్లుగా అనమాట. బండి మీద కూర్చుని లేదా పడుకున్నట్లుగా ఒక సైడ్గా యాంగిల్లో అనమాట. అలాగే హెల్మెట్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, బండికి అవుట్లుక్ వేస్తున్నాను అనమాట. గాను చూడండి ఫ్రెండ్స్, టైర్ అనమాట. చూడండి, బండికి టైర్ వేస్తున్నాను. 2 గాళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ ఫ్రంట్ వేశాను, తర్వాత బ్యాక్ సైడ్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మనకి స్కూటీల్లో రకరకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. రెడ్ కలర్ అని, అలాగే వైలెట్ కలర్ అని, బ్లాక్ అని చాలా మోడల్స్ ఉంటాయి కదా. నేనైతే ప్రజెంట్ వైలెట్ కలర్ మోడల్ లాగా వేశాను ఫ్రెండ్స్. అంటే నాకు నచ్చిన కలర్స్ వేశాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ బండి ఫ్రంట్ వైపు వేస్తున్నాను. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, బాబుకి అనమాట. బాబు కాళ్ళు చూడండి ఫ్రెండ్స్, బాబు కాళ్ళు చాపుకున్నట్లుగా ఒక కాలేమో ఇట్లా కాలు మీదగా వేసి అంటే సైడ్కి కూర్చుని ఫోన్ చూస్తున్నాడు ఫ్రెండ్స్. బండి స్టాండ్ వేసుకొని అంటే ఆపేయడనమాట. ఆపేసి ఏదో ఫోన్ చూస్తున్నాడు అనమాట. అలా వేశాను డ్రాయింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అంటే మనకి ఎక్కడైనా ఇప్పుడు పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసేటప్పుడు ఏమన్నా మిస్టేక్స్ పడితే రబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. తర్వాత అంతా ఓవరాల్ కంప్లీట్ అయ్యాక మనం కలర్ పెయింటింగ్ వేయాలి. బ్లాక్ జెల్ పెన్ వాడాను నేను. అవుట్లుక్ అంతా బ్లాక్ జెల్ పెన్ వేసి తర్వాత కలర్స్ వేశాను ఫ్రెండ్స్. వెనక సైడు బ్యాక్ సైడ్ గోడ అనమాట, వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే బేసిస్ అంకెలాగా అనమాట, ఇటుక మోడల్ లాగా అని చెప్తాను కదా ఫ్రెండ్స్ ఎప్పుడు. అంటే ఒక ఇటుక వేసి తర్వాత మనకి ఇంకో ఇటుక వేసిన తర్వాత దానికి మిడిల్లో పెడతాం కదా, ఆ మోడల్గా గోడ అనమాట. అలా వేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ ఏమో గోడ అనమాట. చూడండి, అలాగే తలుపు జస్ట్ డోర్ బయట బాబు స్కూటీ మీద కూర్చొని అదే పడుకున్నట్లు యాంగిల్ అనమాట. బాడీ పూర్తిగా ముప్పావు వంపినట్టుగా వేశాను ఫ్రెండ్స్. ఫోన్ చూసుకుంటున్నాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ అంతా వేసిన తర్వాత కలర్స్ వేయాలి ఫ్రెండ్స్. అప్పుడే బాగా బ్రైట్గా అందంగా ఉంటుంది. చూడండి, దర్వాజా అనమాట. బయట ఒక మెట్టులాగా వేశాను. తలుపు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగా నచ్చింది. చూడండి, మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అబ్బాయి కిందకి చూస్తున్నాడు ఫ్రెండ్స్. అంటే లుక్ అనేది కిందకి ఫోన్ వైపు చూస్తున్నాడు కదా ఫ్రెండ్స్, అందుకని కిందకి వేశాను అనమాట. మనం స్ట్రైట్గా చూసేటప్పుడు ఫేస్ అనేది డైరెక్ట్గా చూస్తున్నట్లుగా ఎదురు లుక్ వేయాలి. ఇప్పుడు ఫోన్కి వెళ్ళి చూస్తున్నాడు కాబట్టి ఫోన్ అనేది తన చేతిలో ఉంది కాబట్టి కిందకి చూస్తున్నాడు కాబట్టి కింద లుక్లో వేయాలి. అలా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, దర్వాజా తలుపు అనమాట. జస్ట్ నార్మల్ తలుపులాగా వేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఏదైనా డిజైన్ అయినా వేసుకొని నేను లోపల జస్ట్ మామూలుగా ఫ్లవర్ వేసి రౌండ్గా బాల్ లాగా చుట్టాను. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, పెన్సిల్ డ్రాయింగ్ కంప్లీట్ అయ్యాక నేను ప్రజెంట్ బ్లాక్ జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. బ్లాక్ జెల్ పెన్ పెట్టి అవుట్లుక్ అంతా హెవీగా ఉండడం కోసం వేశాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, హెల్మెట్ అనేది హ్యాంగిల్ వాటికి తగిలించాడనమాట ఫ్రెండ్స్ బాబు, అందుకని హెల్మెట్టే హైలైట్గా కనపడుతుంది అక్కడ. చూడండి, బాబు జస్ట్ టీ షర్టు షార్ట్ వేసుకున్నాడు ఫ్రెండ్స్.
చూడండి నాకైతే కలర్స్ వేశాక అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నేను తప్పకుండా వేస్తాను. మీరు కూడా కామెంట్లో మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి వేస్తాను ఫ్రెండ్స్. చూడండి డోర్ అనమాట. డోర్కి మిడిల్లో ఫ్లవర్ వేశాను ఫ్రెండ్స్. అంటే ఎంటీగా ఉండేదానికన్నా డెకరేషన్గా ఉంటుందని ఫ్లవర్ వేశాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్లవర్ కూడా వేసాను అనమాట. అంతా బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేశాక కలర్స్ వేశాను ఫ్రెండ్స్. కలర్స్ వేశాక అయితే ఎక్సలెంట్గా అనిపించింది. నాకైతే లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది. చూడండి ఫ్రెండ్స్ స్టాండ్ వేసి ఉందన్నమాట. అంటే బాబు కూర్చున్నాడు కదా ఫోన్ చూస్తూ. చూడండి చెప్పు వేసుకొని కూర్చున్నాడు అనమాట, జస్ట్ క్యాజువల్గా. చూడండి ఫ్రెండ్స్ నాకైతే కలర్స్ వేశాకైతే అద్భుతంగా అనిపించింది. మొత్తం ఓవరాల్గా మనకి బొమ్మ రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయ్యాక కలర్స్ వేసుకోవాలి, అప్పుడే మనకి బ్రైట్గా అందంగా ఉంటుంది. చూడండి నేను మధ్యలో ఫ్లవర్స్ కూడా డిజైన్ వేశాను, అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి హెయిర్కి బ్లాక్ వేశాను ఫ్రెండ్స్. బాబుకి బ్లాక్ వేశాను, అలాగే ఐబ్రోస్ బ్లాక్ వేశాను, బ్లాక్ చేశాను. తర్వాత చూడండి ఫ్రెండ్స్ కలర్స్ అన్నమాట. కలర్స్ వేస్తున్నాను, అలాగే ఫ్లవర్స్ వేశాను ఫ్రెండ్స్. ఫ్లవర్స్ అంటే ఎంటీగా ఉంటే లుక్ అంతా నార్మల్గా ఉంది ఫ్రెండ్స్, అంటే అంత హెవీగా అనిపించలా, అందుకని ఫ్లవర్స్ వేశాను. మీకు నచ్చితే వేయండి, లేదంటే లేదు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. చూడండి దర్వాజా మొత్తం బ్రౌన్ కలర్ వాడాను ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ డబల్ డోర్ లాగా వేశాను. చూడండి బ్రౌన్ వేశాను. బ్రౌన్ అంటే మొత్తము మనకి బ్రౌన్ కలరే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ దర్వాజాకి కలర్స్ వచ్చేసి బ్రౌన్ కలర్ ఉంటుంది. నేను ఫ్లవర్స్కి డెకరేషన్ కోసం కలర్స్ వాడాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన కలర్స్ ఏమైనా వేసుకోండి. వాల్కి వచ్చేసి నేను ఆరెంజ్ కలరే వాడాను ఫ్రెండ్స్, అంటే ఇటుక మోడల్ లాగా ఉంటుందని ఆరెంజ్ కలర్ వేశాను. మీకు నచ్చిన కలర్స్ ఏది నచ్చితే అది వేసుకోండి, నో ప్రాబ్లం. నాకు నచ్చిన కలర్స్ అయితే ప్రజెంట్ వేశాను ఫ్రెండ్స్. చూడండి వాల్కంతా గోడకంతా కూడా ఆరెంజ్ కలర్ వేశాను, మనకి న్యాచురల్ లుక్ వచ్చే విధంగా ఉంటుందని వేశాను. అలాగే బండి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, వైలెట్ కలర్ వాడాను అనమాట. ప్రజెంట్ బండికి నేను వైలెట్ కలర్ వేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి, రెడ్ అయినా బ్లాక్ అయినా, మీకు నచ్చిన కలర్స్ బ్లూ కలర్ అయినా, ఏదైతే ఉంటాయో స్కూటీలకి ఆ కలర్స్ ఏదైనా వేసుకోండి, నో ప్రాబ్లం. నేను ప్రజెంట్ అయితే వైలెట్ కలర్ వేశాను, అలాగే గాన్కి బ్లాక్ వేశాను, 2 గన్లకి. చూడండి ఫ్రెండ్స్ అలాగే మిడిల్లో కూడా మనకి ఎలా ఉంటుంది, మనం కూర్చునే ప్లేస్లో కూడా బ్లాక్గా ఉంటుంది కాబట్టి బ్లాక్ కలరే వేశాను ఫ్రెండ్స్. చూడండి అలాగే ఫ్రంట్ అంతా వైలెట్ కలర్ వాడాను. కలర్స్ వేసాకైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. హెల్మెట్ వచ్చేసి పింక్ కలర్ వేశాను, అంటే మొత్తం బ్లాక్ వేస్తే మొత్తం కొట్టేసినట్లుగా ఉంటుంది, లుక్ అంత కనపడదని వేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి. బాబు అయితే టీ షర్ట్ ఏమో ఎల్లో కలర్ వేసుకున్నాడు, అలాగే జస్ట్ నాకు నచ్చిన కలర్స్ వేశాను. షార్ట్ వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ వాడాను ఫ్రెండ్స్, అలాగే స్కిన్ టోన్ వేశాను, అలాగే ఫోన్కి బ్లాక్ వేశాను. దర్వాజాలో ఫ్లవర్ డిజైన్ అంతా గ్రీన్ కలర్ వాడాను ఫ్రెండ్స్, అంటే మల్టీ కలర్గా చాలా అందంగా అనిపిస్తుందని వేశాను. మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఫోన్కి బ్లాక్ వేశాను ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.